ఎస్ ఎంత బాధాకరం అంటే మొన్నటికి మొన్న ఒక చిన్నారి సహస్ర చనిపోవడం జరిగింది. క్రికెట్ బ్యాట్ కోసం పోయి 20-25 కాట్లు కత్తిపోట్లు వేయడం జరిగింది. ప్రపంచం ఎక్కడికి పోతుందో, పిల్లలు ఎక్కడ పోతున్నారో, అసలు ఏం జరుగుతుందో ప్రపంచంలో, బహుశా దీన్నే కలియుగం అంటారు అనుకుంటా. కానీ ఏం జరుగుతుందో తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో ముక్కలుగా నరికి మూసి నదిలో పడేసిండంట. మరి అందమైన పెళ్ళాన్ని తెచ్చుకోదు. మరి అనుమానం ఉంటే అందమైన పెళ్ళాన్ని తెచ్చుకోవద్దు, ముసుకేసుకొని తీసుకొచ్చుకోండి. లేకపోతే అందంగా లేని వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసుకోండి నీకు అనుమానం ఉన్నప్పుడు. నా దృష్టిలో అనుమానంతో ఉన్న మొగాడే కాదు, పచ్చిగా మాట్లాడాలంటే మొగాడే కాదు. నా భార్య ఎవరితో మాట్లాడద్దు, నవ్వద్దు, కూసోవద్దు, నించోవద్దు, మాట్లాడితే ఎందుకు మాట్లాడను, ఇటువంటి మైండ్ సెట్ ఉన్నవాడు ఏం చెప్పాలి? ఇక నేను నపంసకుడితో సమానం. ఇక చెప్పాలంటే వాళ్ళన చాలా మంచోళ్ళు. ఇక చెప్పాలంటే అద్భుతంగా ఉంటారు వాళ్ళు. ప్రేమించి పెళ్లి చేసుకొని అనుమానంతో భార్యను చంపినవా? నీకు అంత అనుమానం ఉంటే నువ్వు అనుమానంగా నువ్వు డైవర్స్ ఇస్తా అని చెప్పి డైవర్స్ ఇచ్చేయచ్చు కదా, కోర్టుకి ఎక్కచ్చు కదా, తను ఇంకో కొత్త జీవితాన్ని చూసుకుంటుంది కదా. లా ఉంది, సిస్టమ్ ఉంది, పెద్దవాళ్ళని కూర్చుండబెట్టుకోవచ్చు కదా. ముక్కలుగా నరికేంత పాపం ఏం చేసిండ్రయా ఒక మనిషి? నాకు అర్థం కాదు. అంత 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 సైకో ఏంది? అంత ముక్కలుగా నరకాల్సినటువంటి అవసరం ఏంది? నిన్ను నమ్ముకొని ప్రేమించి తల్లిదండ్రుల్ని కాదనుకొని వచ్చినందుకు ఇది నువ్వు వేసిన శిక్ష ఆమెకి. మళ్ళీ చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, ఆడవాళ్ళు అసలు ఎట్లుండాలని. మరి మగవాళ్ళు ఎట్లున్నారో ఎవడన్నా చెప్పిండా? ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుందా? మరి ఇప్పుడు మగవాళ్ళు ఇట్లా హత్యలు చేసుకుంటూ పోతున్నారు కదా. ఎక్కడో ఒక 2-3 ఆడవాళ్ళు ఎక్కడనో చంపేస్తే ప్రపంచమంతా మాట్లాడుతుంది దాని గురించి. మరి ఎప్పటి నుంచో అసలు చరిత్ర నుంచి ఇప్పటి వరకు అత్యాచారాలు, అఘాయిత్యాలు, భర్తతో భార్య టార్చరు, భర్త చంపేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే మరి ఆ భర్తను పోయి ఏ కోర్టు క్వశ్చన్ చేయదు, ఏ మీడియా వాడు క్వశ్చన్ చేయడు. మళ్ళీ వాడు ఎంతమందినన్నా చూడొచ్చు, ఎంతమంది కన్నా కన్ను కొట్టచ్చు, ఎంతమందితో తిరగచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది వీళ్ళతోని. ముక్కలుగా నరికి మూసీలో పడేసి అనంతరం భార్య కనిపించడం లేదంటూ నాటకం. గర్భంతో ఉన్న భార్యను క్రూరంగా హత్య చేసిన భర్త. ఛీ! పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో దారుణ ఘటన. ప్రేమ వివాహం కొన్నాళ్ళకే ఘాతుకం. మృతురాలు శ్రావణి, పక్కన హంతకుడు మహేందర్. ఎంత అందంగా ఉంది. ఏం పాపం చేసింది? ఏం తప్పు చేసింది? మేడ్చల్ జిల్లా బోడుప్పలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో కడతేడ్చాడు ఓ భర్త. అనంతరం ఆమె శరీరం నుంచి తల, కాళ్ళు, చేతులు, ఇతర భాగాలు వేరు చేసి మూసీ నదిలో పడేసినాడు. తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ నాటకం ఆడాడు. చివరికి పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. హత్యకు సంబంధించిన వివరాలను డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు. చాలా బాధాకరము, చాలా అంటే చాలా బాధాకరము. ఒకసారి చూద్దాం, పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ముక్కలుగా నరికి మూసీలో పడేసి భార్యను క్రూరంగా హత్య చేసిన భర్త. అనంతరం భార్య కనిపించడం లేదంటూ నాటకం. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో దారుణ ఘటన. ప్రేమ వివాహం కొన్నాళ్ళకే ఘాతుకం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్లో దారుణం జరిగింది. భార్యను ముక్కలుగా నరికిన భర్త ఆమె శరీర భాగాలను మూసీ నదిలో పడేశాడు.
తర్వాత తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన రీతిలో విచారణ చేయగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ దారుణ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ పద్మజ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరించారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి 25 సంవత్సరాలు, మహేందర్ రెడ్డిలది ఒకటే గ్రామం. ఏడాదిన్నర క్రితం వీళ్ళిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చి బోడుప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్లో నివాసం ఉంటున్నారు. స్వాతి కాల్ సెంటర్లో జాబ్ చేయగా మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. అనుమానం పెనుభూతమై స్వాతి కాల్ సెంటర్లో పనిచేస్తుండడం, నిత్యం ఫోన్లోనే ఉంటుందని మహేందర్ రెడ్డి ఆమెపై నిత్యం అనుమానం వ్యక్తం చేస్తుండేవాడు. పెళ్ళైన 3-4 నెలల నుంచే వారిద్దరి మధ్య గొడవలు జరిగేవి. మొదటిసారి స్వాతి గర్భం దాల్చగా అనుమానంతో అబార్షన్ చేయించాడు. అంటే దాని అర్థమైంది, వాడికి మొగతనం లేదు, వాడి వల్ల ఆమె కడుపు వచ్చిందని వాడు అనుకోవట్లే. సిగ్గుశరం లేని జాతి. నేను ఇట్లనే మాట్లాడితేగా, నాకు అమ్మాయిల విషయం వస్తే ఇట్లనే మాట్లాడతా బరాబర్. అంటే నీ మీద నీకే నమ్మకం లేనట్టు. గర్భం ఎట్లా దాల్చిందో నీకు తెలియదంటే నీకు మొగతనం లేనట్టే కదా మరి. నీ మీద నీకే నమ్మకం లేనట్టే కదా మరి. అరే కాల్ సెంటర్లలో ఫోన్లలో ఉండకపోతే ఎట్లుంటుంది రా నాయన. కాల్ సెంటర్ అంటేనే ఫోన్లు మాట్లాడాలి. 12 గంటలు గొడ్డు చాకరీ చేయించుకుంటారు రా నాయన. నీకేం తెలుసు? ఇంటికి వచ్చినాక కూడా ఫోన్లు వస్తాయి. అంత మొగోడు అయితే మరి నువ్వే కూసబెట్టి పోషించేది ఉండే, మరి ఎక్కడ పంపించకపోయేది ఉండే. ఉద్యోగానికి ఎందుకు పంపించినావు నీ పిల్లాన్ని? ఎందుకు పంపించినావు ఉద్యోగానికి? ముసుకేసి ఇంట్లో కూసబెట్టేది ఉండే. బట్టలిప్పి తన్నాలే, ఉరిదీయాలి నడి రోడ్డు మీద ఇటువంటి వాళ్ళను. అనుమానంతో అబార్షన్ చేయించాడట. మొదటిసారి స్వాతి గర్భం దాల్చగా అనుమానంతో అబార్షన్ చేయించాడు. రెండోసారి గర్భం దాల్చగా మెడికల్ చెకప్కు తీసుకెళ్లాలని స్వాతి భర్తను కోరింది. చెకప్కు తీసుకెళ్లే విషయంపై ఈ నెల 22న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. స్వాతి హత్యకు ప్లాన్. ఎలాగైనా స్వాతిని హత్య చేయాలని మహేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా బోడుప్పల్లో హాక్సా బ్లేడ్ కొనుగోలు చేశాడు. ఈ నెల 23న సాయంత్రం పథకం ప్రకారం భార్య స్వాతిని కొట్టి బెడ్ మీద పడేశాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత హాక్సా బ్లేడ్తో తల మొండెం కాలు చేతులు వేరు చేశాడు. రాత్రి సమయంలో బయట పెట్రోలింగ్ ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా వేరువేరుగా చేసిన శరీర భాగాలను చిన్న చిన్న కవర్లలో వేసుకొని మూసి నదిలో పడేశాడు. తల ఒకసారి, కాళ్ళు ఒకసారి, చేతులు ఒకసారి, ఇలా 3 సార్లు మూసిలో పడేశాడు. తప్పు కప్పిపుచ్చుకునేందుకు స్వాతిని హత్య చేసిన విషయాన్ని మహేందర్ రెడ్డి పథకం పన్నాడు. తన మరదలు చంద్రకళకు ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదని సమాచారం ఇచ్చాడు. వీళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడుతున్నారనే అనుమానంతో అసలు ఏం జరిగిందో చూడాలని చంద్రకళ ఆ విషయాన్ని దిల్సుఖ్ నగర్లో ఉంటున్న తన మేనమామ గోవర్ధన్ రెడ్డికి చెప్పింది. ఆయన మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళగా స్వాతి కనిపించడం లేదని మహేందర్ రెడ్డి చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి శనివారం రాత్రి ఉప్పల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. బోడుప్పల్ బాలాజీ హిల్స్ మేడిపల్లి పిఎస్ పరిధిలోకి వస్తుందని ఉప్పల్ పోలీసులు చెప్పడంతో వారిద్దరూ కలిసి మేడిపల్లి స్టేషన్కు వెళ్లారు. ఫిర్యాదు తీసుకునే క్రమంలో మేడిపల్లి పోలీసులు మహేందర్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించారు. అనుమానం వచ్చిన ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డితో కలిసి ఇంటిని పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడు ఇంట్లో తల, కాళ్ళు, చేతులు, ఇతర శరీర భాగాలు లేని మొండాన్ని గుర్తించారు. ఆ మొండాన్ని DNA టెస్టుకు పంపించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. పోలీసుల విచారణలో స్వాతిని తానే హత్య చేసినట్లు మహేందర్ రెడ్డి అంగీకరించినట్లు ఆమె వెల్లడించారు. జిహెచ్ఎంసీ అట్లాగే సిబ్బంది సాయంతో స్వాతి శరీర భాగాల కోసం మూసీలో గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో మహేందర్ రెడ్డిపై కేసు
స్వాతిని కులాంతర వివాహం చేసుకున్న మహేందర్ రెడ్డి పెళ్లైన 2 నెలల నుంచే ఆమెతో గొడవ పడుతుండేవారని డీసీపీ పద్మజ తెలిపారు. కామారెడ్డిగూడలో ఉన్నప్పుడే మహేందర్ రెడ్డిపై 498A కేసును నమోదైందని పోలీసులు 4 సార్లు కౌన్సిలింగ్ సైతం ఇచ్చినట్లు చెప్పి మరీ చంపేశాడు మృతురాలు తల్లి. ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురు కాపురం 3 నెలల ముచ్చటగానే మిగిలిందని మృతురాలి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లై 19 నెలలు గడిచినా ఒక్కసారి కూడా మహేందర్ జ్యోతిని పుట్టింటికి పంపలేదని వాపోయారు. భర్తకు తెలియకుండా అప్పుడప్పుడు తమతో ఫోన్లో మాట్లాడి తల్లిదండ్రులతో మాట్లాడినా అనుమానించినట్టున్నాడు వేదో. తమతో ఫోన్లో మాట్లాడలేదని తనను వేధిస్తున్నాడని చెప్పేదని తల్లి తెలిపారు. తమ కూతుర్ని చెప్పి మరి చంపేశాడని ఆమె ఆరోపించారు. ఎంత మంచిగా కాపురం చేసుకోక దయచేసి అమ్మ పెళ్ళి చేసుకునే ముందర ఆ కుటుంబాన్ని అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని ఉట్టిగానే చెప్పరు, ఊరికనే చెప్పరు. అట్లాగే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకునే ముందర 1కి 100 సార్లు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే ముందర ప్రేమించే ముందర అతనికి ఎటువంటి మైండ్ సెట్ ఉంది, వాడు ఎటువంటి వాడో 1కి 100 సార్లు ఆలోచించండి. తల్లిదండ్రులతోటి కూర్చొని డిస్కస్ చేయండి. ఒకవేళ మీరు పెళ్ళి చేసుకున్నా దయచేసి ఇంట్లో పెద్దవాళ్ళని ఉంచుకోండి. మంచికో చెడుకో ఖచ్చితంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి. సో దయచేసి చాలా బాధాకరం. అసలు వాడు ఎంత సైకో కాకపోతే వాడు తల మొండం అన్ని వేరు చేస్తారు. వాడు అంటే నీ భర్తకి నీ భార్యకి గర్భం దాలుస్తే నీ మీద నీకే నమ్మకం లేదు, అంతే కదా. నీకు ముందే తెలుసు నువ్వు మొగాడివి కాదు, అందుకే నా భార్యకి గర్భం నా వల్ల రాలేదని. సిగ్గులేని జన్మ ఎందుకు బతుకుతారండి? నాకు అర్థం కాక అడుగుతా. బంగారం లాంటి అసలు తను కూడా గొడవ అవుతున్నప్పుడు ఎందుకు ఉండాలా? అబార్షన్ చేయించినప్పుడే చొప్పు తీసుకొని కొట్టాలా. ఫస్ట్ టైం అబార్షన్ చేయించినప్పుడే చొప్పు తీసుకొని కొట్టి పోరా భయ్య అని వెళ్ళిపోవాలి అంటారు కదా, భరించేదే భార్య అని. నీ కాళ్ళ మీద నువ్వు నించుంటున్నావు. వాడికి డైవర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకొని బ్రహ్మాండంగా కొత్త జీవితం గడుపుతుండే. ఎందుకు అబార్షన్ చేయించినవరా నా కొడుక అని చొప్పు తీసుకొని కొట్టి నీ తల్లిదండ్రులను పిలిచి పోలీసులను పిలిచి పెద్ద నేరం అది అబార్షన్ చేయించడం అనేది, తెలుసా? ఏ తల్లి కూడా శిశువుని చంపద్దు కడుపులా. వాడిని కన్న తండ్రి బిడ్డని చంపేయమనంటే వాడు ఎంత మూర్ఖుడో అక్కడే అర్థమవుతుంది కదా. తన తప్పు ఎట్లా ఉంది? భరించి ఇంకా వాడితో కాపురం చేసుకుంటూ ఉండడం తన తప్పు, తను చేసిన తప్పు. ఆ తప్పే తన ప్రాణాలు తీసింది. అనుమానం పెనుభూతం లాంటిది అసలు. అట్లాంటప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. మీకు అంత అనుమానం ఉంటే అందమైన అమ్మాయిని అసలే చేసుకోవద్దు. అనుమానం వచ్చిందంటే డైవర్స్ ఇచ్చి పడేయండి పోని, మీకు అంత ఇది ఉంటే. ఇంకొకడు భార్యను చంపి అడవిలో కాల్చేసిండట. ఇక్కడ దొరుకుతారేమో. ప్రణవ్ అక్రమాలు, ప్రభుత్వ భూమి చెరువు కబ్జా చేసి నిర్మాణాలు,